ఈరోజు తపస్సు మహాధర్నాకు మొత్తం తెలంగాణ స్టేట్ నుంచి ఇంత పెద్ద ఎత్తున టీచర్లు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. కాకపోతే ఈరోజు ఈ సభకు అధ్యక్షులు రాజశేఖర్ గారు, వెంకయ్య గారు, గుంత లక్ష్మణ్జీ, హనుమంతరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాత ఏవేన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, తర్వాత సభ నాయకులు మన లక్ష్మణ్ గారు, మన మహేశ్వర్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఈ తపస్సు అనేది మన టీచర్స్ యూనియన్స్లలో అన్నిట్లలో కూడా ఒక మంచి ఆర్గనైజేషన్గా, డిసిప్లిన్ ఆర్గనైజేషన్గా పేరుంది. ఈ తపస్సు మెంబర్షిప్ కూడా లాస్ట్ 2 yearsలో చాలా పెరిగింది, ఇంకా కూడా పెంచాలి. అప్పుడే మన డిమాండ్ అన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించి వాటిని పరిష్కరిస్తుంది. బట్ ఈ డిఫరెంట్ మన సమస్యలు 25 సమస్యలు ఉన్నాయి. వాటిలో మనం కంటిన్యూస్గా మనం రిప్రజెంట్ చేసుకుంటూ గవర్నమెంట్కు, తర్వాత ఆఫీషియల్స్కు, గవర్నర్ గారికి రిప్రజెంట్ చేశాము. అందులో మెయిన్గా ఇప్పుడు 317 జీవో కింద కొంత మెయిల్ అయింది. ఇంకా చాలా మందికి ట్రాన్స్ఫర్స్ కావాలి, అవన్నీ కూడా ఎఫెక్టివ్ చేసి చేయాలి. తర్వాత ఈ 190 జీవోలో కూడా దాన్ని పూర్తిగా కొన్ని రిలాక్సేషన్ చేసి రూల్స్ వాటిని కూడా అమలు చేయాలి. అదేవిధంగా మన డిఎస్సిలో వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. అందులో ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ రీసెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, అది కూడా ఇక్కడ అమలు చేయాలి. తర్వాత అందరి బకాయిలన్నీ పే చేయాలి, పిఆర్సీ వేయాలి, తర్వాత డిఏలు పే చేయాలి. తర్వాత ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. స్పెషల్గా కస్తూర్బా స్కూల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్త్ కార్డ్స్ అందరిలాగా ఇవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇవ్వాలి. బట్ ఈరోజు ఇంత సంఖ్యలో వచ్చి ఈ ధర్నాకు సపోర్టు చేసినందుకు గవర్నమెంట్ దీన్ని ఒక పెద్ద సమస్యగా పరిష్కరించి ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇవ్వాలి. అంటే సీఎం గారికి కూడా ఈ సమస్యలన్నీ అర్థమైనాయి. కాకుండా ఏంటంటే పేమెంట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా బడ్జెట్ లేదు కాబట్టి ఆ డైవర్షన్ చేయడానికి మోడల్ స్కూల్స్ అని లేకుంటే రోజుకు ఒక స్కీమ్ పెట్టి మనందరినీ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న స్కూల్స్లో ఎంఈఓ లేరు, డిప్యూటీ ఎంఈఓ లేరు, డిఈఓ లేరు. కాబట్టి వాళ్ళందరినీ ప్రాపర్గా పోస్టింగ్ చేసి ప్రమోషన్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది. మొన్న సీఎం గారు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కామెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా క్రిమినల్స్గా ఉంది ఎడ్యుకేషన్ అని. మన ఇంజనీర్స్ వల్లనే మన దేశము వరల్డ్లో మన ఇండియన్సే ఇప్పుడు వరల్డ్ అన్ని మెయిన్ సంస్థలన్నిటికీ కూడా మన వాళ్ళే సీఈఓస్ ఉన్నారు. కానీ సత్యనారాయణలు కానీ లేకుంటే మిగతా పెద్దలందరూ కూడా మన ఇండియన్సే, వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే. రీసెంట్గా మనం విక్రమ్ సెటిలైట్ని కూడా పైకి పంపించాము, అది కూడా మన ఇంజనీర్సే. మొన్న పాకిస్తాన్ మీద ఏదైతే మన రాకెట్స్ వేసి మనం నైబర్స్ను వాళ్ళందరినీ ఏ విధంగా ధ్వంసం చేశామో అవన్నీ కూడా మన శాస్త్రవేత్తలు చేశారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసి వీటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వాలి. తర్వాత ఈ మహాధర్మను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని సీరియస్గా ఆలోచించి కంపల్సరీగా ఈ సమస్యలు సాధించాలి. పిఆర్సీ వేయాలి, బకాయిలని పే చేయాలి, స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ అన్ని పే చేయాలి. తర్వాత టెట్ ఎగ్జామ్ను మన ఎస్సీఆర్టీకి పవర్ ఉంది కాబట్టి దాన్ని రూల్స్ని అమెండ్ చేసి ప్రతి ఒక్కరు టెట్ పాస్ అయ్యేటట్టు చూడాలి.
తర్వాత NEP 2020 పాలసీని ఇమ్మీడియట్గా అమలు చేయాలి. కాబట్టి ఈ సమస్యలు అన్నీ ఈరోజు అందరు పెద్దలు మాట్లాడారు. అవన్నింటినీ కూడా గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని మాట్లాడాలి. మేము బీజేపీ తరఫున, మా తరఫున, కౌన్సిల్ తరఫున వచ్చే కౌన్సిల్లో కూడా మీ సమస్యలన్నీ లేవనెత్తి ఇంతకుముందు కూడా మాట్లాడాము, తర్వాత కూడా మాట్లాడి ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మీ వెంట ఉంటానని హామీ ఇస్తున్నాం.